భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏఐ మ్యాట్రిమోనీ అనే అంశం చూద్దాం. పెళ్లి సంబంధాలు వెతకడంలో మ్యాట్రిమోనీ సైట్లు ఒక మలుపు. ఇప్పుడు మరో మలుపు ఏమిటంటే వీటిల్లో కృత్రిమ వేదం వినియోగం. అనేక మ్యాట్రిమోనీ యాప్లు ఏఐని వినియోగించుకుంటూ వాటి సేవల్ని మెరుగుపరుచుకుంటున్నాయి. మ్యాట్రిమోనీ యాప్లలోని లక్షల ప్రొఫైళ్లను కృత్రిమ మీద వడపోస్తోంది. సరిపోయే వ్యక్తిని వయసు, ప్రాంతం, వృత్తి, అభిరుచులు వంటి అనేక ప్రాధాన్యతల ఆధారంగా శోధించడానికి సహాయపడుతోంది. ఎదుటి వ్యక్తికి నచ్చామో లేదో అని ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. మనకు వచ్చిన భాషలోనే ఎంచుకోవాలనే అవసరం లేకుండా ఎలాంటి వ్యక్తినైనా ఎంచుకునే సౌలభ్యం వీటిలో ఉంది. వ్యక్తి పంచుకున్న సమాచారం ప్రకారం అత్యంత అనుకూలమైన వ్యక్తిని సిఫారసు చేయడంలో ఇది ఉపయోగపడుతోంది. ఆయా వ్యక్తుల జాతకాలను వివరిస్తోంది. మ్యాట్రిమోనీ వేదికల్లో నకిలీ ప్రొఫైల్తో ఎదుటి వ్యక్తిని నమ్మించే అవకాశం ఉంటుంది. ఎదుటివారు ఎన్ని విషయాలు చెప్పినా తమ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరిచయం ఏర్పడిన వెంటనే ఫోటోలు పంపించవద్దు. ఎటువంటి సమయాలలోనూ ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. పరిచయం ఏర్పడగానే కలుద్దామా అంటే ముందు వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం మంచిది. ప్రొఫైల్లో ఇచ్చే సమాచారానికి ఆ వ్యక్తి ప్రవర్తించే పద్ధతికి మధ్య చాలా తేడా ఉంటే వారిపై సంబంధిత అధికారులకు తెలపడం మంచిది. కొంతమంది ఎమోషనల్గా దగ్గరవుతారు. భావోద్వేగాలతో వారి చెప్పు చేతల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటిపైన అప్రమత్తంగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ వివరాలు, వాట్సాప్ నెంబరు షేర్ చేసుకోవద్దు. ప్రొఫైల్లో ఇచ్చిన అభిరుచులు, వ్యక్తిగత లక్ష్యాలు, ఆసక్తులను ఏఐ భాషా విశ్లేషణ ద్వారా బాగా అర్థం చేసుకోగలదు. సంబంధాలలో ఏ వయసు, విద్య, వృత్తి లేదా ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారో అటువంటి అంశాలను పెద్ద మొత్తంలో డేటా నుంచి గుర్తించగలదు. వయసు, విద్య, వృత్తి, నివాస ప్రాంతం, ఆసక్తులు, అభిరుచులు వంటి సమాచారాన్ని ఏఐ చక్కగా విశ్లేషించగలదు. అనుమానాస్పద మెసేజింగ్ లేదా అసాధారణ ప్రవర్తనతో కనిపించే ప్యాటర్న్స్కు గుర్తించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వగలదు. వివిధ భాషల్లో ఉన్న ప్రొఫైల్ వివరాలను, సందేశాలను అర్థం చేసుకోవడానికి ట్రాన్స్లేటర్గా సహాయం చేయగలదు. నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్లో రికమెండేషన్స్ ఇచ్చినట్లే గత సెర్చ్ లేదా ప్రిఫరెన్సెస్ని ఆధారంగా చేసుకుని కొత్త సంబంధాలను మనకు సూచించగలదు. ఈరోజు మనం మ్యాట్రిమోనీ వినియోగంలో కూడా ఏఐ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.